నమస్తే అండి, నేను రజా. ఈవీఎంల పైన ఏడిపోయింది. మీరు గెలిస్తేనేమో నిజాయితీ గెలుపు. మీరు గెలిచిన టైంలో ఈవీఎం వాడినప్పటికీ కూడా అవి చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయి. కానీ ప్రత్యర్థులు గెలిస్తే, మీరు కాకుండా ఇతర పార్టీలు గెలిస్తే ఆ గెలుపు మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా జరిగినటువంటి గెలుపుగా అభివర్ణించేటటువంటి ప్రయత్నం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రతినిత్యం రోజా గారు మీడియా ముందుకు వచ్చారంటే, ఒక ప్రెస్ మీట్ పెట్టినారంటే, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినారంటే పదే 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 కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద, చంద్రబాబు నాయుడు గారి గెలుపు మీద, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించబడినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఏడుపు అన్నమాట. ఎందుకు ఇది? మీకు 151 స్థానాలు వచ్చిన రోజున మరి ఆ రోజు అనాల్సింది కదా, ఈవీఎంలు అనవసరం, పేపర్ బ్యాలెట్ పెట్టేసి కొట్టాలి, సో అదైతే కనుక నిజాయితీగా లెక్కలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఆ రోజు చేపించవచ్చు కదా. కానీ మనకి 151 వచ్చిన రోజునేమో తొడలు కొట్టేసినాం. కానీ ఎదుటోడికి 164 వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు తొడలు కొడతా అంటే, ఇది దొంగ గెలుపు, ఇది నిజాయితీ గెలుపు కాదు, ఇది అక్రమ మార్గాల్లో సంపాదించినటువంటి గెలుపు అని ఒక ప్రొజెక్షన్ ఇచ్చే కార్యక్రమానికి దిగుతున్నారు. అంటే ఇది ఎలా ఉందంటే, మేం చేస్తే సంసారం, పక్కన వాళ్ళు చేస్తే ఇంకేదో అన్నారంటాం వెనక, ఆ మాదిరి ఉందన్నమాట. రోజా గారు ఇటీవల ప్రశ్న అనే ఒక యూట్యూబర్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చినారు. అక్కడ పదే 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 పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడడం అయితే జరిగింది. గుచ్చి 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 మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకు అలాగా? ఎందుకు అంత కోపం? ఎందుకంటే అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పేసి శపథం చేసినందుకు గాను ఆ అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అవడమే కాకుండా 5 శాఖలకి మంత్రిగా చేస్తున్నందుకు కడుపులో మంట పుడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఎంతకాలం ఆయన మాజీ భార్యల్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసేటోళ్ళు, ఆయనకి అధికారం వచ్చింది కాబట్టి ఇలాంటి అడ్డగోలు కారు కూతలు కూస్తే కనుక ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎలా వంచాలో, ఎలా మెలితిప్పాలో ఇప్పుడు తెలుసు కాబట్టి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి భావించి ఇప్పుడు టార్గెట్ చేయాలంటే ఈవీఎం. ఒకడేమో ఈవీఎం డిప్యూటీ సీఎం అంటాడు, ఇంకోడేమో ఈవీఎం సీఎం అంటాడు, ఇంకోటి వచ్చేమో ఈవీఎం మినిస్టర్ అంటాడు. ఈ రోత ఏంటో అర్థం కావట్లేదు. మరి ఆ ఈవీఎం మీదే ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైతే రిజల్ట్ బయటకు వస్తుందో, రిజల్ట్ బయటకు వచ్చినటువంటి కొన్ని రోజుల్లో మన దాంట్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్కి ఇంత డబ్బులు కట్టి, అంటే ఒకవేళ మనం ఇంజనీరింగ్ పరీక్ష రాసినట్లయితే కనుక దాంట్లో రిజల్ట్ వచ్చిన రోజున పాస్ అవ్వకపోతే కనుక ఏ విధంగా అయితే రీవెరిఫికేషన్ అని చెప్పేసి ఒక 1000 రూపాయలు కడతామో, అదేవిధంగా కంప్లీట్ పేపర్ మొత్తాన్ని మళ్ళీ రీవాలిడేట్ చేయడానికి ఒక 10,000 రూపాయలు కడతామో, ఆ మాదిరిగానే ఎలక్షన్స్లో కూడా ఈవీఎంలో మనకి ఏదైనా తప్పులు తడకలు అనిపించినా, లేదంటే పోలింగ్లో తప్పులు తడకలు అనిపించినా, లేదంటే పేపర్ బ్యాలెట్లో ఏమైనా తప్పులు తడకలు అనిపించినా, అంటే పేపర్ బ్యాలెట్ అంటే కనుక అక్కడ ఏదో ఉంటుంది కదా, వీళ్ళు కొంతమంది వేస్తారు కదా ఉద్యోగులు, వాళ్ళు వీళ్ళు, సో దాంట్లో అనిపించినా, అదే పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి కదా, అనిపించినా వెంటనే మనం కొంత డబ్బులు కట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే లెక్కలు తీస్తూ ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం దాటేసి ఇంకో నెల కూడా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈవీఎంస్ 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 ఇంకెంతకాలం ఈవీఎం ఏడుపు? ఇలాగే చేస్తారా? లైఫ్ లాంగ్ ఈ రాజకీయం చేస్తారా? మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలంటే ఈవీఎం అంటుండే, నారా లోకేష్ గారిని టార్గెట్ చేయాలంటే ఈవీఎం అంటుండే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఈవీఎం అంటుండే, చివరికి హోమ్ మినిస్టర్ గారిని టార్గెట్ చేయాలంటే ఈవీఎం అంటుండే. ఈవీఎం తప్ప ఇంకేం లేదా రాజకీయం? ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా మన్నలను పొందాలి, అక్షరాల డబ్బు పనిచేస్తే మీరే గెలుస్తారనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి పంచుతున్నాడు కదా. ఆయన డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం రెండింటిని ఏకకాలంలో చేస్తున్నాడు కదా. మీరు ఇచ్చినటువంటి పథకాలు ఆల్మోస్ట్ అన్నీ ఇస్తున్నాడు కదా. మీరు ఇవ్వనటిని కూడా 3,000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తే సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచినాడు కదా. మీరు ఇవ్వనటువంటి గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు పంచినాడు కదా. మీరు ఇస్తానన్నారు కదా ఎలక్ట్రిసిటీ 300 యూనిట్ల వరకు ఫ్రీ, కానీ ఈ వ్యక్తి చేసి చూపిస్తున్నాడు కదా. అదేంటి? అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్సులు అమలు చేయబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఫ్రీగా బస్సులో తిరగవచ్చు, ఉచిత బస్సు సౌకర్యం. ఓ పక్క సంక్షేమం చేస్తున్నాడు, ఇంకో పక్క అమరావతి గురించి మాట్లాడుకున్నాడు. అమరావతిలో అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. హైకోర్టు బిల్డింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే
ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ 5 టవర్లు ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్ వరకు ప్రతిదీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏఎస్ ఆఫీసుకి సంబంధించి కావచ్చు, గ్రూప్ సంబంధించినటువంటి ఆఫీసర్స్కి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్. ఇంకో పక్క రాష్ట్రానికి కంపెనీలు అనమాట. మీరు చూసినారు వైజాగ్కి టీసీఎస్ వచ్చింది. మనం చూసినారు మీరు వైజాగ్కి వచ్చేసి మరొక కంపెనీ కూడా వచ్చింది, అదే క్యాంపా కూడా తీసుకొచ్చినారు కదా కర్నూలుకి. అదేవిధంగా కాగ్నిజెంట్ని తీసుకొచ్చినారు కదా, వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడులు చూసినారు కదా. ఏకకాలంలో డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచిద్దా, కేవలం సంక్షేమమే అని చెప్పేసి అప్పనంగా డబ్బులు పంచినటువంటి ప్రభుత్వం గెలిచిద్దా చూడాలి. ప్రజలు సంక్షేమం లేదు, మాకు రోడ్లు లేవు, మాకు డెవలప్మెంట్ లేదు, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పేసి ప్రజలు వైసీపీ గవర్నమెంట్కి పెద్ద దెబ్బ కొట్టి చూపించినారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినారు. కానీ ఈరోజు మనకి రాజధాని బిల్డ్ అవుతుంది. మరోపక్క పోర్ట్లన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి, రోడ్లన్నీ కూడా వేయడం అయితే జరుగుతుంది. ఓఆర్ఆర్ మీద రాజకీయం చేస్తున్నారు. ఓఆర్ఆర్ అసలుకి వైసీపీ వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందంటే, ఆ కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత ఓఆర్ఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద ఓఆర్ఆర్ మాకు కావాలి, ఎందుకంటే భవిష్యత్తును ఉద్దేశించుకొని ఇప్పుడు కాదు రాబోయే ఒక 50 ఏళ్లలో రాష్ట్రం, ప్రజలు, జనాభా స్థితిగతులు, వ్యవహార శైలి, అదేవిధంగా గ్రోత్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మన రాష్ట్రానికి ఎలాంటి ఔటర్ రింగ్ రోడ్ కావాలి అని చెప్పేసి ఒక నిర్మాణంతో దేశంలో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పిస్తే దాని మీద కూడా వైసీపీ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. ఓ పక్క రోజారెడ్డి గారు ఈవీఎం అంటారు, మరో పక్క అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు అంటారు, ఇంకా పేర్ని నాని గారు అయితే ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడేది జరుగుతూ ఉంది. వైసీపీ పార్టీ నాయకులకైతే మాటలు దాడే. ఏమిది? ఎంతకాలం ఇలా ప్రతినిత్యం టార్గెట్ చేసి శంకించడమేనా? ఈ ప్లేస్లో ఇది బాగాలేదని చెప్పాలి కదా, చెప్పట్లేదు వాళ్ళు. ఎంతసేపు టార్గెట్ చేయాలా, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలా, నారా లోకేష్ని టార్గెట్ చేయాలా, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయాలా, అదేమంటే వ్యక్తిగతంగా వెళ్ళిపోయి మాట్లాడాలా. ఏమిది? దరిద్రం ఏంటి? ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇదే విధంగా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దరిదాపులకు కూడా మళ్ళీ రాలేరు. రోజారెడ్డి గారి మాట తీరు ఎలాగే ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆమె అదే స్థాయిలో ఓటమి పాలవడం మాత్రం పక్క. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు తాకనేమని అన్న వ్యక్తి గేటు తాకట్లేదు, ఈ రోజున దరిదాపులకు కూడా రావట్లేదు. కాలం గట్టి సమాధానం చెప్పినప్పుడు పద్ధతులు మార్చుకోవాలి, పరిస్థితులు మార్చుకోవాలి. కాదు మేము మా బతికి ఇలాగే ఉంటుందంటే అలాగే ఉంటుంది, దాంట్లో ఎలాంటి మార్పులు అయితే ఉంది.